హలో ఆల్. సో, ఈ గురక ఎవరిలో వస్తది? ఎందుకొస్తది? అనే దానికి ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ వాటర్ పైప్ తీసుకుంటే అది మొక్కలకి వాటికి నీళ్లు పడతాం కదా! సో, ఈ వాటర్ పైప్ లోపల ఏదన్నా అడ్డు ఉన్నా ఆర్ ఎల్స్ బయట నుంచి ఏమన్నా ఒత్తిడి ఉన్నా వాటర్ ఫ్రీ ఫ్లో అనేది ఉండదు. సో, దానివల్ల ఒక నాయిస్ అనేది కూడా ప్రొడ్యూస్ అవుతుంది. సేమ్ దీనిలాగానే మన ఎయిర్‌వే పైప్‌లో కూడా ఏమన్నా అడ్డు ఉన్నా కూడా మనకి గురక అనే సౌండ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో, ఈ ఎయిర్‌వే పైప్ అంటే మన ముక్కు నుంచి, నోటి నుంచి లంగ్స్ వరకు ఉండే పైప్‌నే ఎయిర్‌వే పైప్ అని అంటాం. సో, అడ్డు అంటే ముక్కు లోపల బోన్ బెండ్ లైక్ డీఎన్ఎస్ కానీ, పాలిప్స్ కానీ, అడినాయిడ్స్ కానీ, అదే నోటిలో అయితే ఈ టంగ్ బల్కీగా ఈ జా చిన్నగా ఉండటం, టాన్సిల్స్ ఉండటం అండ్ మజిల్స్ రిలాక్స్డ్‌గా ఉన్న అండ్ ఒబీస్ వాళ్ళలో అయితే ఫ్యాట్ అక్యూములేట్ అయ్యి మన నెక్ సరౌండింగ్స్‌లో ఎక్కువ ఉండి ఎయిర్‌వే పైప్‌ని నారో చేయటం. సో, ఇలా అడ్డు ఉండటం వల్లే గురక వస్తుంది కాబట్టి దీన్నే మనం అబ్‌స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అని అంటాం. సో, ఏ లెవెల్‌లో అబ్‌స్ట్రక్షన్ ఉంది అనేది చెక్ చేసుకోవడానికి సిరీస్ ఆఫ్ ఎండోస్కోపీస్ అనేది చెక్ చేయటం జరుగుతుంది. సో దట్ మనం మెడికల్ గానా, సర్జికల్ గానా లేకపోతే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకుంటే సరిపోతదా అనే దానికి ఇంటర్వెన్షన్ కోసం. అండ్ స్లీప్ ఎండోస్కోపీ టెస్ట్ అనేది కూడా చేయటం జరుగుతుంది. ఎందుకంటే ఈ ఆక్సిజన్ లెవెల్స్ అండ్ కార్డియాక్ యాక్టివిటీ అండ్ బ్రెయిన్ యాక్టివిటీ ఎలా ఉంది అనేది చెక్ చేసుకోవడానికి. అండ్ పేషెంట్ హిస్టరీ బట్టి సమ్ సార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ కూడా ప్రిస్క్రైబ్ చేయటం జరుగుతుంది. సో, ప్రతి గురకకి భయపడాలా అంటే కాదండి. ఫ్యూ వార్నింగ్ సైన్స్ అనేవి ఉంటాయి. లైక్ నిద్రలో ఊపిరి ఆగినట్టు అనిపించటం, లేదా ఈ గురక వల్ల నైట్ సరిగ్గా నిద్ర పట్టకపోవటం, మార్నింగ్స్ హెడ్‌ఏక్స్ రావటం, అండ్ డే టైమ్‌లో ఎక్కువ నిద్ర వచ్చినట్టు అనిపించటం, అండ్ మెమరీ ఇష్యూస్ రావటం. ఈ సైన్స్ అనేది మీరు గమనిస్తే గనక అసలు నెగ్లెక్ట్ చేయొద్దు. థాంక్ యూ.